కాదు, మీ పెళ్లి మీరే చేసుకోవచ్చు. అబ్బో, మన పొజిషన్ ఇప్పుడు అదొకటే తక్కువ. ఆ మీతో నిశ్చితార్థం జరిగి పెళ్లి అయిపోయింది. అమ్మాయి పేరు ఏంటి? పల్లవి కొలసాని. ఏదో ఒక దొరసాని. మీ బారాతో దాని ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. నేను తీర్మానం ఆడుతుంటే అది బాలకిల్లోకి వచ్చి అయ్యో ఇట్లాంటి కోటీశ్వరుడు నేను వదులుకున్నాను అని చెప్పి దాని కళ్ళలో నుంచి బొట్టా బట్టా బట్టా నీళ్ళు కారి 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 దాని ఇంటి పేరు ఏంటి చెప్పారు? పల్లవి కొలసాని పరం. ఎన్నిసార్లు చెప్తారు? అంటే ముందు పీ వచ్చి తర్వాత కే వస్తుంది. పీకేనా? పల్లవి కొలసాని అంటే పీ తర్వాత పల్లవి కొలసాని. హలో రే, అదే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యి ఫాదర్తో వదిలేసి వెళ్ళిపోయారు. బాగు దరిద్రంగా సరే, బోర్డు చూసావా? నేను ఉన్నాను ఇక్కడ, నేను వచ్చేస్తాను. 5 లక్షలు రా. బండి బ్రేక్ వేసారటి. మంత్ లోపు నీకు ఎవడ ఉద్యోగిస్తాడా? మరి చాలా అన్యాయం రా. కాలేజీలో చదువుకునేటప్పుడు నేను 3 ఏళ్ళు వెంటపడి ఒక అమ్మాయిని పడగొడితే నువ్వు ఫీల్ మై లవ్ అని నా లవ్ని స్టీల్ చేసి దాన్ని పడగొట్టి మీరిద్దరు డీడీఎల్ చేసి సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో నాతో పాపం కనిపించుకుని తింటారా? అది అన్యాయం కాదేరా? అవన్నీ మర్చిపోయినాను కదరా. 90 ఏళ్ళు వచ్చినా సరే రివెంజ్. రేపు పెళ్ళిలో దాని మొగుడు తాళి కడుతుంటే వెనక నుంచి జడెత్తి పట్టుకోరా. వాళ్ళని చూస్తే చాలా బాగోదు. ద్రోహి. దానికి పెళ్ళే, దానికి ఇంత డెకరేషన్. మీ బారాత్ లో నేను డాన్స్ చేయడం కాదు, దాని బారాత్ లో మన ఇద్దరు డాన్స్ చేయడం అనే కదా ఉద్దేశం. నేను చెప్తాను ఖచ్చితంగా. చూడండి, ఆ అబ్బాయికి బట్టతల, బాణ పొట్ట, జూబ్లీస్ లో ఫ్లాట్, ఒళ్ళంతా ఫ్యాట్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా మాట వినండి. సెలెక్ట్ చేస్తాడు. కాంపిటీషన్ పెళ్లి కొడుకా? పెళ్లి కొడుకే. ఏంటి సార్ మీకంటే అందంగా ఉన్నాడు? ఏమైందా? చూసావుగా ఎలా ఉన్నాడో. మాట్లాడుతూ నేను చెప్పేది ఒక్క నిమిషం సార్. ఏమండి, షారుఖ్ ఖాన్ చాలా స్టైల్ గా ఉండొచ్చు, కానీ కాజల్ మనసులో అజయ్ దేవ్ గానే ఉంటాడు. అమ్మాయి మనసులో మీరే ఉన్నారు. అంటే ఎప్పుడు వచ్చారని అడగబోయి ఎగ్జైట్మెంట్ లో ఎందుకు వచ్చారని అడుగుంటది అంతే. ఏంటి అంటే మీ ఇద్దరు లైన్ కొట్టుకోవడం చూసి మా వాడు షాక్ తిన్నాడు. యాక్చువల్లీ నేను యోగేష్ తో లవ్ లో ఉన్నాను. ఇంకెందుకు వెళ్ళండి. బాయ్. ఏంటి సార్ ఎదుగుతున్నారు? మాట్లాడతాను చెప్పాడు. నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటిది? కటింగ్ సార్. ఎందుకు ఇది? క్లీనింగ్ సార్. ఇదెందుకు కాదు, నువ్వు ఎందుకు ఇక్కడ? వెళ్ళి చూడడానికి వచ్చావా, చెడగొట్టడానికి వచ్చావా? చేయించడానికి వచ్చాను సార్. 10 లక్షలు దొబ్బి నిన్ను పంపించాడు అక్కడికి. 5 లక్షలు ఆడికి 5 లక్షలు నాకు సార్. నీ పార్ట్నర్షిప్ అంటే నాకెందుకయ్యా? ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వేరే వాడిని తెప్పించుకుంటాను సార్. అటక్కడికి ఇటు. కానీ కాలు గడిగించుకునేవాడు అటువైపు ఉన్నాడు సార్. ఉంటే అంటే మా డాడీ పోయాక మా ప్రాపర్టీస్ అన్ని పోయినాయి కదా అని మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని పల్లవి పాపని తీసుకుని వెళ్ళిపోయిన విషయం యోగేష్ కి చెప్పకుండా వెళ్ళిపోతే చాలా బాగోదు. ఏంటంటే ఏంటి బావగారు, మా కోడలికి దీనికంటే ముందు పెళ్లి చూపులు కూడా కాలేదు. యా, మా వాడికి తనలో నచ్చిన ఫస్ట్ క్వాలిటీ అదే. అబ్బే, నాకెందుకు తెలీదు, వాడికి అన్ని ఫస్టే కావాలి, ఒక్క చదువులో తప్ప. అబ్బో, టైం 10, జ్యూస్ తాగే టైం. బావగారికి అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మరి వెళ్ళొద్దా చెప్పొద్దా? రెండు. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారో నేను ఊహించనే లేదా అంకుల్.
సిగరెట్లు తాగి మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏం కావాలరా? అదే ఫ్రస్ట్రేషన్తో ఆలు సిగరెట్ తాగి మందు కొడితే నువ్వేమైపోతావు ఆలోచించు. చాలా బాగోదు రోయ్. ఏంటే కాల్సావా? లేదురా గాలి. ఆ లిప్స్టిక్ అంటలేదు, కాల్చలేదులే. చా ఆడపిల్లని పక్కన కూర్చోబెట్టుకుని మందు కొడతారా ఎవరైనా? మగోడిని పిలిచాననుకో ఆడు కూడా మందు కొడతాడు, నాకు డబ్బులు వేస్ట్. అదే నువ్వు అనుకో మందు కొట్టడానికి డబ్బులు ఇస్తావు, కొడుతుంటే కంపెనీ ఇస్తావు, పడిపోతే లిఫ్ట్ ఇస్తావు. బిల్స్లో మతలబులు జరిగితే చంపేస్తాను. రా తాగిన సమీరా. సార్ ఏంటి సార్? నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. ఓకే సార్. షుగర్ తగ్గినట్టుంది, టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేయాలి. ఏంటి సార్ ఏదో మందులు వేసుకుంటుంది, ఒంట్లో పడదా? మందులు కాదు, డ్రగ్స్. అది వేసుకుంటే ఏమవుతుంది సార్? నడక మారుద్ది. ఓహో అబ్బా, ఏం ఉత్తరమే. మీకు నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా గత 5 సంవత్సరాలుగా తెలుసు, కానీ మీరు నన్ను ఎప్పుడు